చౌదరి గారితో మాట్లాడతాం. టీడీపీ అధికార ప్రతినిధి చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. లక్ష్మణ గారు మొదట ఆడిబుల్. యా సార్, కంటిన్యూ ప్లీజ్. లక్ష్మణ గారు మీకు అలాగే అమ్మాటి ప్రేక్షకులకి నమస్కారాలు. కొంచెం మనం మొత్తం నీళ్ళు పోతే మనకు 25% ఒట్ల పండుగ అంటారా, ఒట్ల సునామీ అంటారా? ఈ యొక్క రేటింగ్ ని ఏ రాష్ట్రం ఇంతవరకు దాటలేదు. ఎందుకు దాటలేదంటే 82% ఓట్లు పోలింగ్ ఏ రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన 7 దశలు అయిపోతా ఉంది. 4 విడుదల ఏ రాష్ట్రంలో మరీ ఇతర ఓట్లు జరగలేదు. అయితే మనం కొంచెం లోపలికి పరిశీలిస్తాం. 2012లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరో ఓట్లు వేశారు. దీంట్లో ప్రధానంగా మాకు కావాల్సింది ఏంటంటే 2014 తీసుకున్నాం. టీడీపీ 56.5% బీసీలు వేస్తే 29% వైసీపీకి ఇస్తారు, 14.5% ముస్లింస్ ఇతర కాస్టులు వేస్తారు. అలాగే ఎస్సీలు 10% టీడీపీకి వేస్తే 82% వైసీపీకి ఇస్తారు, 8% ఇతరులు వేస్తారు. ఎస్టీలు 11% వేస్తే 86% వైసీపీకి వేశారు, 3% ముస్లింస్ వేశారు, ఇతర కాస్ట్ చేశారు. దాన్ని ముస్లింస్ 6% వేస్తే 80% ముస్లింస్ వేశారు 2014లో జగన్మోహన్ రెడ్డి. 2019కి వచ్చేప్పటికి మళ్ళీ ప్యాటర్న్ మారుతుంది. టీడీపీకి 2019లో ఓసీలు 57% వేశారు, వైఎస్ఆర్సీపీకి 29% వేశారు. అలాగే బీసీలు 49% వేశారు, వైఎస్ఆర్సీపీకి 37% వేశారు. ఎస్టీలు 36.5% వేశారు, మళ్ళా వైసీపీకి 60% వేశారు. ఎస్టీలు టీడీపీకి 14% వేశారు, వైసీపీకి 86% వేశారు. ముస్లింస్ 46% వేశారు టీడీపీకి, 49% వైసీపీకి వేశారు. సో ఈ ప్యాటర్న్ 2014, 2019. ఎందుకు నేను ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల కులాలే కాకుండా నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బయట నుంచి వచ్చిన ఓటర్లు టోటల్ గా రాష్ట్రం దివాలా వేసిపోయింది. వాషింగ్టన్ డీసీ చౌదరి గారు మీరు చెప్పినట్టు 2014 కానీ 19 కానీ వేసిన తర్వాత కదా మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు మీకే పండి అని మీకెలా తెలిసింది? ఎందుకంటే అదే చెప్తుంది, నేను అదే చెప్తుంది. మీరు ఆ పాయింట్ చెప్పి ఈ పాయింట్ చెప్పాల్సి వస్తుందంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు ఎవరు కూడా పొరపాటున గొంతు కోసినా కూడా ఇక్కడ ఉంటాను అనుకోవట్లేదు. ఉద్యోగులు, నిరుద్యోగులు ఒక 80 లక్షల మంది ఉన్నారు. వీళ్ళెవరు ఫస్ట్ టైం ఓటింగ్ వచ్చిన 10 లక్షల మంది ఉన్నారు. వీళ్ళెవ్వరూ ఫ్యాన్కేస్తే ఉరిపోసుకున్నట్టు డిసైడ్ అవుతుంది. అంటే 2019లో 40% ఓట్లు పాకొస్తే 51% వైసీపీకి వస్తే గెలిచారు 100%. అప్పుడు జనసేన, బీజేపీ మాత్రం లేరు. ఇప్పుడు 2024 వచ్చే కొద్దికి జనసేన, బీజేపీ మేము కలవటంతో వాళ్ళది 7%, వీళ్ళు 2.8% కలిస్తే 47% ఓట్లు మాకు. అంటే పాత లెక్క ప్రకారం 40% పెరిగితే వైఎస్ఆర్సీపీది 10% పడిపోయింది. సో ఆ 10% మాకు అనుకూలంగా అవడంతో 57% చూపాను. 151% చెప్పేసి పడతారు. ఇది నేను చెప్పింది ఓన్లీ నిరుద్యోగులు, అలాగే ఐటీ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిందే నిజం అనుకుంటే ఇప్పుడు కదా చౌదరి గారు, ఇప్పుడు మీరు చెప్పిందే నిజం అనుకుంటే వైసీపీకి మీ కూటమికి మధ్య ఎంత పర్సెంటేజ్ గ్యాప్ ఉంటుందని మీరు భావిస్తున్నారు? 100% సార్. దాదాపు మాకు తెలిసి 17% గ్యాప్ వస్తుంది. వాళ్ళు 41 పడిపోయింది, మన 48, 40, 57 అందుకే 150+ వస్తున్నాం. ఎందుకు నేను మండలి వచ్చిందంటే మా 3 పార్టీలు బలమే కాకుండా వాళ్ళకి పడిన 10% ఇట్లా ప్లస్ అయ్యి. ఎందుకు ఇది నేను చెప్పింది తక్కువ కేటగిరీలే. ఓన్లీ నిరుద్యోగులు, ఉద్యోగుల గురించి నేను మాట్లాడే, ఐటీ ఎంప్లాయీస్ గురించి. ఎస్సీ, బీసీ, మైనార్టీ అసలు మాట్లాడాలి. ఇవన్నీ ఎత్తుకుంటే నాకు తెలిసి జగన్మోహన్ గారికి డిపాజిట్ వస్తాయా లేదా? చౌదరి గారు ఒకటి మీరు కూడా గుర్తుంచుకోవాలి, 2014, 2019లో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. 2024లో కంప్లీట్ గా మీ వైపు టర్న్ అయిపోతారు అనుకుంటానికి ఎక్కడ మీకు కనబడుతుంది అలా? అంటే కొంతమంది వైసీపీ వైపు కూడా ఉండొచ్చు కదా, అంత డిఫరెన్స్ ఎలా కనబడుతుంది అంటారు? మంచి మాట చెప్పారు, మంచి మాట చెప్పారు. ఎందుకంటే 2019లో నా కరెంట్ బిల్లు 900 వచ్చేది, ఇప్పుడు 3600 వచ్చింది. 2019 ఆర్టీసీ బస్ ఛార్జీ చిత్తూరు పోవాలంటే 30 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు. ఇట్లా ప్రతి వస్తువు పైన నేరుగా ఇంపాక్ట్ అవుతుంది. కరెంటు, గ్యాసు, నిత్యావసర వస్తువులు, నీటి సమస్య, ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులు, అన్ని విషయాలుగా పూర్తిగా భయంకరంగా ధరపెరగదు. కాకుండా రాష్ట్రం రాజధాని లేకుండా, నీళ్ళు లేకుండా రైతులు ఆత్మహత్య చేసిన పరిస్థితి పెడతా ఉన్నారు. పోలవరం పూర్తిగా ఇది కాకుండా జోన్లు, వైజాగ్ జోన్ కావచ్చు, అలాగే వెనుకబడి జిల్లా విధులు కావచ్చు,
పూర్తిగా అప్పులు పాలైపోయాయి. అప్పులు పాలు ఉద్యోగ అవకాశాలు లేవు. ఇండస్ట్రీస్ రాలా, ఉన్న ఇండస్ట్రీస్ పక్క రాష్ట్రాలకు పిల్లలకి చదువు చెప్పించడంలో స్కూల్స్ విషయంలో జగన్ సర్కార్ బాగా చేసిందని, అమ్మఒడి ద్వారా అనేక మంది లబ్ధి పొందారని చెప్పి మరి ప్రజల్లో కూడా కొంత ఉన్నమాట వాస్తవం కాదంటారా? మీరు అడిగిన ప్రశ్న స్ట్రైట్ గా ఒకే క్వశ్చన్ చెప్తాను సార్. మీ దగ్గర సెల్ ఉంటే సెల్ నెట్ ఉంటే భారతదేశంలో లీస్ట్ లిటరసీ రాష్ట్రం ఏదో కొట్టండి, ఏపీ వస్తుంది. హర్యానా తర్వాత మనం 29వ రాష్ట్రం, 56.1% లిటరసీ. అంటే చదివే లేకపోతే ఇంగ్లీష్ మీడియం అయిపోయింది, అమ్మఒడి ఏమైపోయింది, ఈ డబ్బులన్నీ ఊరికి వెళ్ళిపోయినాయి. చౌదరి గారు ఇక్కడ ఒకటి అబ్జెక్టబుల్ సార్, మీరు చెప్పిన దానిలో ఇల్లటరసీ అంటే అది మన ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటి నుంచి లెక్కలోకి తీసుకోవాలి, కానీ ఈ 5 సంవత్సరాల్లో వెనక్కి వెళ్ళిపోయింది అంటారా? పాలించిందే 5 సంవత్సరాలు కదా వైసీపీ పార్టీ. ఎస్, మంచి మాట చెప్పారు. నేను చెప్పిన మాట కాదు, కార్మిక శాఖ మంత్రి ఈశ్వరన్ గారు చెప్పారు. ఏమని 2019లో 4.1% నిరుద్యోగం ఉంటే ఇప్పుడు 88.6% పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో 25,030 మంది ఆత్మహత్య చేసుకున్నారు నిరుద్యోగులు. ఇది నేను చెప్పిన మాట కాదు, ఈ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు నెట్లో ఉంది. ఒక కేంద్ర శాఖ కార్మిక శాఖ మంత్రి ఈశ్వరన్ గారు చెప్పిన మాటలు. లిటరసీ విషయం కూడా, లిటరసీ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను ఏ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళంతమంది లెక్కేస్తారు. ఈయన వచ్చిన తర్వాత 5-6 స్కూల్ తీసేసి ఒక స్కూల్ చేసి డిఎస్సీని మెగా డిఎస్సీ అని చెప్పి దగ్గర డిఎస్ చేసి టీచర్ పోస్టులు ఫిల్అప్ చేయకుండా ఆ టీచర్ మందు షాప్ దగ్గర కాపులు పెట్టి పూర్తిగా నిరుద్యోగులకి పెద్దపేట వేస్తానికి కత్తిపెట్టేశారు. సో రగిలిపోతున్నాయి రాష్ట్రం. నిరుద్యోగులు లేకుండా అవసరపడుతున్నారు. ఉన్న ఉద్యోగులకు జీతాలు రావడం లేదు. ఇవన్నీ కూడా కారణాలే. కాబట్టి ఈ కర్నూలు చావుకి 100 కారణాలు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఇవన్నీ కారణాలు. అది తెలియకుండా మేము 51+ వస్తాము, 150 వస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఐబ్యాకలు మాట్లాడలేదు కూడా కేవలం పార్టీ కార్యకర్తల్ని వెళ్ళిపోకుండా కాపాడుకోవడం చేసుకున్న ఒక ఎత్తుగడే తప్ప గెలుస్తారన్న నమ్మకం మాత్రం కాదు. అది నమ్మకం ఉంటే ఈయన విదేశాలకు వెళ్ళడు. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వేరే రాష్ట్రాలకు పారిపోరు, వేరే దేశాలకు వెళ్ళిపోరు. విదేశాలకు చంద్రబాబు గారు కూడా వెళ్ళారు కదా చౌదరి గారు. నేను దాన్ని కూడా కాదని చెప్తాను. మా చంద్రబాబు గారు వెళ్ళిందంటే ఆరోగ్య సమస్య పరిష్కారం చేసుకోవడం కోసం టెస్ట్ చేసుకోవడం వెళ్ళాడు. అది దానికి సంబంధించిన రిపోర్టు గవర్నర్ కి, ఇక్కడ రాష్ట్ర ప్రజలకి ఉత్తరం రాసి వారు వెళ్ళాడు. నేను ఆరోగ్య సమస్యల పైన పరీక్ష చేసుకోవడానికి వెళ్తున్నాను, మళ్ళీ పలానా వస్తానని. జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2 కూతుర్లు ఓటేయడానికి అందులోకి వచ్చారు, వాళ్ళు చూడడానికి మళ్ళీ లండన్ పోయినా అని చెప్పారు. ఇది నాకు అర్థం కాల. క్వశ్చన్ అర్థం కావాలి. లండన్ మందికి పోయాడు, కూతురు ఇంటికి వచ్చారు ఓటేయడానికి. తర్వాత మోహన్ రెడ్డి గారు చెప్తారులేండి, తర్వాత దానికి ఆన్సర్ తర్వాత మోహన్ రెడ్డి గారు చెప్తారు. మీతో మళ్ళీ మాట్లాడతాను సార్. ముగిస్తున్నా. ఈ అంశాలను పరిగణలో తీసుకుంటే జగన్మోహన్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఎట్టయితే కలపడకుండా వెళ్ళిపోతుందో 6 నెలల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా కనుమోడికి వెళ్ళిపోతారు. మోహన్ రెడ్డి వాళ్ళు అందరూ కలిసి ఉమ్మడి పార్టీలు ఎన్డీఏ పార్టీలకి ఆహ్వానిస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు కూడా మా పార్టీలకి. ఓకే.